భగవతే వాసుదేవాయ. చతురశ్ర గభీరాత్మ, అక్కడ ఉన్నాం ఇప్పుడు. ఆయన చతురశ్రమట, అంటే చతుర్ముఖుడు, 4 వైపులా ముఖాలే. ముఖం అంటే ఈ ముఖం బ్రహ్మదేవుడి ముఖం లాంటిది కాదు, అది మధుబారిపోయిన ముఖం. ఈయన గారి ముఖం చూపు చాలా తీక్షణమైన చూపది, ఎంత దూరమైనా దూసుకుపోయేలాంటిది. దూసుకుపోతూ ఉందనంటే ఆ పారం కూడా కనిపించాలి మనకు. అవారం పారం అన్నారు. ఇటు అటు కూడా ప్రసరించేటువంటి చూపు పరమాత్మకు తప్ప ఇంకా ఎవరికి ఉండదు. ఇటు అటు అనంటే అర్థం విదిశ వ్యాదిశ దిశ అని అంటున్నాడండి. ఆ చూపు ఎంత దూరం ప్రసరిస్తుందో ఈ 3 నామాలు మనకు విప్పి చెబుతూ ఉన్నాయి. దిశ విదిశ, దిశలు 4, విదిశలు 4, 8. అవే కాక పైన కింద కూడా దశ దిశలు కదండి. 4 అని చెబుతారు ఒక పక్షంలో, మరో పక్షంలో 8 అని చెబుతారు. 4 దిక్కులు అని అంటుంటారు, చూచారా లేదో. 8 దిక్కులు, 8 దిక్కులు అని అంటుంటారు, చూచారా. 4 8 అంతేకాదు దశ దిశలు అంటాడు మళ్ళీ, అంటే 10. ఇంకా దాంతో ఆఖరులేండి, ఇంకా అంతకంటే మించి లేవు. అంటే 4 దిశలు వస్తాయి, 4 మూలలు వస్తాయి. ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయవ్యం అని అంటుంటారు చూడండి. అవి ఇవి కాక ఊర్ధ్వం అధస్సు, పైన క్రింద. అప్పటికి అన్ని వైపులా చూపుందన్నమాట పరమాత్మకు. ఇటు అటు అనేటువంటి ప్రశ్న లేదు. ఎందుకు? సర్వత్రా వ్యాపించిన తత్వం అది. తానే వ్యాపించినప్పుడు తన చూపు వ్యాపించదా? అంతేకాదు, తాను వేరు, చూపు వేరు కాదు. అదొక పెద్ద సూక్ష్మం ఉన్నది. మనము వేరు, మన చూపు వేరు. మనమేమో మన శరీరం, మనమేమో మన ప్రాణము, మనస్సు, అది మనం. మన చూప లోచూపు తక్కువే, వెలిచూపు తక్కువే. బాహ్యంగా ఎంత దూరం చూస్తావు నువ్వు చెప్పు? ఎంత దూరం చూడగలవు? దేశంలో, కాలంలో, వస్తువుల్లో నీ చూపు ఎంత దూరం వ్యాపిస్తుంది? బహు తక్కువ, చాలా తక్కువ. ఒక 1% ఉంటుందో లేదో మానవుడి దృష్టి. పోతే ఇంకా లోపల నీ మనస్సులో తొంగి చూడు, నీకేం కనిపిస్తుంది? అలాగా లోపల వెలపల నీకు కనిపించాలంటే గభీరాత్మ. గభీర అంటే గంభీర, గంభీర అంటే లోతండి. అసలు గాంభీర్యం అనే మాటకు బాహ్యార్థం కాదు, లోతైన దానికే గాంభీర్యం అని పేరండి. ఒక పసిఫిక్ మహాసముద్రాన్ని గంభీరం అనాలి, హిమాలయ పర్వతాన్ని ఉన్నతం అనాలి. ఔన్నత్యం అంటే ఎత్తు, గాంభీర్యం అంటే లోతు. ఒక సముద్రానికి లోతు ఉంటుంది, ఒక పర్వతానికి ఎత్తు ఉంటుంది. దాని ఎత్తు మాత్రం ఎంత ఎత్తు? దానికి లిమిట్ ఉన్నది. దీని లోతు మాత్రం ఎంత లోతు? దానికి ఒక అగ్రం అనేది ఉన్నది, అంతం అనేది ఉన్నది. మరి పరమాత్మ చతురశ్ర కనుక ఆయన దశ దిశలా వ్యాపించిన తత్వం కాబట్టి లోతు వ్యాపించగలడు, ఎత్తు వ్యాపించగలడు. ఇప్పుడు ఒక్క మాట, దశ దిశల్లో కింద పైన చెప్పాంగా. ఆ క్రిందేగా లోతు, ఆ పైనేగా ఎత్తు. కనుక పైనంతా పరమాత్మ స్వరూపమే వ్యాపించిందంటే ఎంత ఎత్తుకైనా ఎదగలిగినటువంటి స్థాయిది. అలాగే మరి క్రింద కూడా ఆయన వ్యాపించాడన్నప్పుడు ఓర్భవ సోర్జన స్మహ స్తప సత్య 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు వ్యాపించాడు. అది ఎత్తు అనే మాటకు అర్థం. మరి క్రింది అనే మాటకు అర్థం ఏంటి అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం వరకు వ్యాపించాడు. అది కూడా పురాణాలలో ఊరికే చమత్కారంగా చెప్పిన మాటలే. 7 లోకాలేనా ఉండేది? ఊర్ధ్వలోకాలు. ఎవరు చూశాడు? 7 లోకాలేనంటే అక్కడికి హద్దు ఏర్పడదా లేదా? ఈ బ్రహ్మాండానికి 7 ఏమిటి, 8 ఏమిటి, 10 ఏమిటి? ఊరిక మనకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పారు అంతవరకే గాని అక్కడికి ఆగిపోమని కాదు. సృష్టి అనంతం. సృష్టి అనంతం ఎందుకయింది? స్రష్ట అనంతం. స్రష్ట అంటే సృష్టించిన వాడు. స్రష్ట అనే మాట ఉందండి. స్రష్ట అంటే అది ఏమిటో అనుకోకండి, సృష్టికర్త అని అర్థం. సృష్టి అంటే వాడు చేసిన పని అని అర్థం.
వాడు ఎంత అనంతమో వాడి సృష్టి అంత అనంతం. ఆ బంగారానికి ఎంత పసిమి మిసిమి ఉన్నదో అంత పసిమి మిసిమి ఆభరణంలోకి వస్తుందా రాదా? అది మాత్రం మర్చిపోకండి. మన అద్వైత భావం బాగా ముద్రితమైపోవాలి మనస్సుల మీద. ప్రపంచాన్నే కదండి మనం చూసి బెదిరిపోతున్నాం. పరమాత్మను చూస్తే ఏమీ లేదు కదా, ప్రపంచమే కదా మనకు భయంకరం. ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్కటే మాట అండి, ఇది ఎవరి వల్ల ఏర్పడింది ఒక్కసారి మనసుకు తెచ్చుకోండి. సరే మంచిది. ఆయన గారు ఎలాంటి వాడు? సర్వజ్ఞుడు, సర్వశక్తి. ఆ మాట మీద నిలబడతావా? ఆయన సర్వజ్ఞుడు అని అంటే చైతన్యం పరిపూర్ణంగా ఉందని కదా. సర్వశక్తి అంటే శక్తి కూడా పరిపూర్ణమే కదా. ఎప్పుడైతే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మేము పెట్టాం పేరు. జ్ఞానం ఉన్నందుకు ప్లాన్ చేస్తున్నాడు, శక్తి ఉన్నందుకు దాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. రెండే మాటలు, ఆలోచన పని. ఇప్పుడు మనం కూడా చేస్తున్నది అదే. మన మనసుతో ఆలోచిస్తుంటాం, ప్రాణంతో పనిచేస్తుంటాం. మళ్ళీ ఆ రెండు ఎందుకు వచ్చి కూర్చున్నాయో తెలుసా? శివశక్తులు రెండు శరీరంలోగా. చాలా అద్భుతం అండి ఇది. ఎంత ఆలోచించినా కూడా ఆనందంగా ఉంటుందండి ఇది. మనకు మనస్సు ప్రాణం పక్కకు పోతే ఏమీ లేవండి. మనం సూక్ష్మ శరీరం, లింగ శరీరం అంటే అదేనండి. జీవుడి హెడ్ క్వార్టర్స్ అని చెబుతుంటాను ఎప్పుడు. అవి రెండో పక్కన పెట్టే ఇంకా ఈ శరీరం కట్టే ఎందుకు పనికిరాదు. అదేగా రేపు ప్రాణం పోయింది, తెలివి తప్పింది అనే మాటకు అర్థం. తెలివి తప్పిందంటే మనసు పక్కకు పోయింది, ప్రాణం పోయిందంటే ప్రాణం కూడా పోయింది. ఆ రెండు పోయేసరికి ఏమీ లేదు ఇక్కడ. అది మృత కళేబరం. ఇది ఊరికింత రావడం కనిపిస్తున్నది. ఇప్పుడు కనిపిస్తుంది, అప్పుడే కనిపిస్తుంది. బతుకున్నప్పుడు కనిపిస్తుంది, ఇది రేపు వచ్చిన తర్వాత కనిపిస్తుంది. తేడా ఎక్కడుంది? ఈ జీవత్ శరీరానికి ఆ మృత కళేబరానికి ఏమిటి తేడా? ఆ రెండేనండి. ఆ రెండు కనిపించవండి. పైగా నీవు బతుకున్నప్పుడు కూడా నీ మనసును చూడలేవు, మెదడు చూస్తావు, బ్రెయిన్ చూస్తావు, కానీ మైండ్ చూడలేవు. ఏ డాక్టరు పనికిరాడు ఇక్కడ. ప్రాణమా అదే అసలే కనిపించదు. అది కనిపించదు కనుకనే సూక్ష్మం ఉన్నారు. చిత్రం ఏంటి అంటే నీ దృష్టి ఎంత ఉన్నది, నీ మనస్సుకు ఎంత ఉన్నది ఆలోచన బహు కొంచెం. నీ ప్రాణం ఎంత పనిచేస్తుంది? చాలా స్వల్పం. అంటే నువ్వు అల్పజ్ఞుడివి, అల్పశక్తి సమన్వితుడివి. ఈ అల్పం అధికమైతేనే నీకు మోక్షం. అధికం కూడా కాదు, సర్వమైపోవాలి. పరమాత్మ అలాంటి సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. ఎన్నే జ్ఞానం ఐశ్వర్యం అని పేరు పెట్టి చెప్పారు పెద్దలు. కనుక చతురశ్రమనంటే అన్ని వైపులా చూచే చూపున్నది. ఆ చూపు ఎంత లోతుకైనా వెళ్ళగలదు. గభీరాత్మ క్రిందికి ఎంత దూరమైనా ప్రసరిస్తున్నది. అలాగే పైకి వెళ్ళిపోతుంది, అలాగే చుట్టూ వ్యాపిస్తుంది. విదిశ దిశ అంతా వ్యాపించి ఏం చేస్తుందో తెలుసాది. సర్వాన్ని గమనిస్తూ సర్వత్రా తాను వ్యాపించేసరికి వాడికి ఎంత పవర్ ఉంటుందంటే దేని మీదనైనా అథారిటీ చలాయించడానికి రెడీగా ఉంటాడు. అంటే అంతా తన స్వరూపం అయ్యేసరికి వాడికి ఎక్కడ లేని ధైర్యం అన్నమాట. వ్యాదిశ అంటే ఈ విశేషాలన్నింటినీ ఆదేశిస్తుంటాడు. అది అర్థం. అంటే విశేషాలను ఆదిశ, దిశ కాదు ఆదిశ. మీరు ఎప్పుడైనా వింటారు ఆదేశిస్తున్నారు, వారి ఆదేశానుసారంగా అని అంటుంటాం చూడండి. ఆయన గారు కమాండ్ చేస్తుంటాడు. దేన్ని కమాండ్ చేస్తాడు? ఎవడు మాత్రం దేన్ని ఎవడు చేస్తాడు కమాండు? నీ కమాండ్కు లోబడేవాడు ఉన్నప్పుడే నువ్వు వాడిని కమాండ్ చేస్తావు. ఇప్పుడు అంతర్యామి అని అన్నారండి. లోపల చేరి అన్నింటినీ కూడా ఆయన దబాయిస్తున్నాడట. పృథ్వీలో చేరాడు, జలంలో చేరాడు. ఇప్పుడు ఆయన పృథ్వీలో చేరకపోతే ఈ బ్రహ్మాండమైన వేగంతో తిరుగుతుందా? ఇది తిప్పితేనే తిరుగుతుంది. పొద్దున్నే చెప్పుకున్నాక ఆ కొరివిని తిప్పితేనే తిరుగుతుందని. మరి ఈ కొరివిని కూడా తిప్పుతున్నాడు ఆయన. అలాగే జలాన్ని తిప్పుతున్నాడు. వర్షం పడాల్సిందే పైనుంచి కిందికి. ఆ సముద్రం ఎంత గంభీరమైనటువంటి జలరాశి అయినా సరికే అది మామూలుగా కదిలిపోతూనే ఉండాలి. మళ్ళీ హద్దు దాటితో చంపేస్తాడు. హద్దు దాటితో చంపుతా. నీ హద్దులోనే నువ్వు తిరుగుతూ ఉండు. తిరగటం మానేసినా ఒప్పుకోను, తిరగలను కదా అని హద్దు మీరినా ఒప్పుకోను. జాగ్రత్త. ఏ వాయువు నువ్వు వీస్తూ ఉండు. ఎంతగా అంతే వీచాలి. అంతకు మించి వీస్తే చంపేస్తారే. సూర్య
ఇది ఎవరు చెప్పారు? ఇది తైత్తిరీయ ఉపనిషత్తు. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య మృత్యుర్ధావతి పంచమః. తైత్తిరీయం చదివాంగా, ఇది మనసుకు వస్తున్నదా? వాడి భయంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వాడి భయంతో గాలి వీస్తున్నది. ఏంటి ఆ మాటకు అర్థం? అంటే వాడిని ఆదేశించేవాడు ఉన్నాడు. పంచభూతాలు జడమండి. జడమైన పదార్థాన్ని కంట్రోల్ చేయాల్సింది చైతన్యం అండి. చేతనాన్ని జడం కంట్రోల్ చేయదండి, జడాన్ని చేతనం చేయదు. ఇదండి రూలు. బస్సును నడిపేవాడు ఎవడండి? డ్రైవర్ అండి, వాడు చేతనుడండి. ఆ బస్సు ఏమో జడమండి. అయ్యో, కేనోపనిషత్తు చెప్పిందా లేదా? కేనేషితం పదతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. అక్కడ భగవత్పాదులు ఏమన్నారు? పదభాష్యం వాక్యభాష్యం రెండు చదివాంగా. ఏమన్నారు ఆయన? ఒక రథంలో అదే ఇచ్చాడు ఆయన దృష్టాంతం. మరి అక్కడ చోదకుడు, ఆ ప్రేరకుడు ఒకడు, అదే డ్రైవర్ అన్నమాట. ఈ దట్ డ్రైవ్స్ ఈజ్ ది డ్రైవర్. డ్రైవ్ చేసేవాడనేది అర్థం, దానికి చోదక అని పేరు. వాడు ఆ చోదకుడు లోపల కూర్చోన్నాడు, వాడు స్టార్ట్ చేస్తే బండి కదిలిపోతుంది. బ్రహ్మాండమైన వేగంతో ఆ కారో బస్సో బయలుదేరిపోవాలని మనం చూస్తుంటాం. యువతల నుంచి చూసేవాడికి డ్రైవర్ కనపడాడు. అక్కడ చమత్కారం ఏమిటంటే, వాళ్ళు ఇచ్చిన దృష్టాంతం ఎంత గొప్పదంటే, దూరం నుంచి చూసేవాడికి డ్రైవర్ కనపడదు. ఆ కారు దాని పాటికి వెళ్ళిపోతున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా? మొత్తం ప్రపంచం ఒక బస్సు, ఒక ట్రైను, ఒక ఏరోప్లేను, ఒక రాకెట్టు బ్రహ్మాండ వేగంతో వెళ్ళిపోతున్నది. భూమి తిరిగిపోతున్నది, ఆ వర్షం పడుతున్నది పైనుంచి, అగ్ని మండుతున్నది పైకి. పైగా ఇంకో చమత్కారం, జలం ఎప్పుడు పైనుంచి కిందికే వస్తుంటుంది, అగ్ని ఎప్పుడు కింది నుంచి పైకి మండుతుంటుంది. ఏమి చిత్రం! దాని స్వభావం అది, దీని స్వభావం ఇది. గాలి అడ్డంగా వెళ్ళిపోతుంటుంది. ఆ వీచటం తిర్యగమనవాన్ వాయు, తిర్యక్కగా వెళ్ళిపోతూ ఉండే. ఆ సూర్యమండలంలో ఆ ప్రకాశం, ఆ కిరణాల కిందికి వస్తున్నాయి, పైకి వెళ్ళిపోయాయి కనుక ఎంతోసేపు పట్టదు. ఇప్పుడు ఆయన ఆర్డర్, రే సూర్య నువ్వు పైకే రా, నీ కాంతిని పైకే ప్రసరింపజేయి, నీ కిరణాలను పైకి తీసేసుకో, కిందికి మాత్రం నువ్వు రా, వస్తుందని ఒప్పుకొని అన్నాడు. మనం చచ్చామి, మనం నీళ్ళు ఎడకుండా చచ్చిపోతాం. ఎందుకనంటే ఆ కాంతి మనకు అందకపోతే గడ్డగట్టిపోతాం. ఉత్తర ధ్రువంలో దక్షిణ ధ్రువంలో ప్రాణులు లేరు. ఏం చేత? ఎక్స్ట్రీమ్ కోల్డ్. అసలు సముద్రమే గడ్డగట్టిపోతుంటే, మంచు పర్వతాలు పైన తేలుతుంటే ఏమంటారు మీరు? ఒకానొకప్పుడు ఆర్యులు ఆ ఉత్తర ధ్రువం అక్కడ ఉండలేక చచ్చిపోతామని పైకెత్తి వచ్చారట. సెంట్రల్ ఏషియాకు వచ్చారు. అక్కడి నుంచి యూఫ్రటిస్, టైగ్రిస్, ఆ పెర్షియా, ఇరాన్ అని అంటారే ఇప్పుడు, ఆ ఇరాన్కి వచ్చారట. వాళ్ళకు తిండి తీర్థం లేక. మన పూర్వీకులండి కొన్ని వేల సంవత్సరాల కిందటండి బయలుదేరి వచ్చారు. ఆర్యులని పేరు వారికి. వచ్చారు, వచ్చి చూశారు, పశువులను మేపుకోవడానికి గడ్డి లేదు. మరి ఏదైనా గడ్డి ఎప్పుడు వస్తుంది? పైరు పంట ఉంటాయి కదా, గడ్డి పైరు వేసుకోవాలంటే ఏం కావాలి? నీరు కావాలి కదా. చూడు ఎంత దూరం పోయిందో, నీరు లేదే. నీరంటే నదులు ప్రవహించాలి కదా, నదులు ఎక్కడున్నాయి? అది ప్రశ్న. అప్పుడు వచ్చి చూసేసరికి ఇరాన్ దగ్గరికి వచ్చారట. ఇరాన్ దగ్గరికి వచ్చేసరికి పాపం ఈ రెండు నదులు కనిపించాయట. ప్రాణం లేచి వచ్చినట్టు అయిందట వాళ్లకు. నదులు యూఫ్రటిస్, టైగ్రిస్ అని పేరు. అట్లాస్ తీసి చూస్తే కనిపిస్తాయి అవి. కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ ఉండిపోతామన్నారట. ఇక్కడ ఉండిపోతాం అంటే మీరు కూడా ఉండండి అన్నారట. మేము ఉంటే, మా అందరం ఉంటే ఇక్కడ తిండి పెట్టడం కష్టం రా అందరికీను, ఆ నదులు పెట్టలేవు మనకు, అంచేత మీ నదులు చూసుకొని మీరు ఇక్కడ ఉండిపోండి. మిగతా వాళ్ళు ఏమన్నారట అంటే, మేము అటు వెళ్ళిపోతాం, వెస్ట్ అంటే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అవే, అక్కడికి వెళ్ళిపోతాం అన్నారట. అక్కడేమైనా ఉన్నాయేమో చూసుకుందామని అటు వెళ్ళిపోయారు. ఒక పాయ ఇక్కడ మిగిలిపోయింది, ఒక పాయ అటు పోయింది, ఇంకొక పాయ మిగిలిపోయింది. అది వస్తూ వచ్చిందట. ఇటు ఇంకా దూరం వచ్చారు. వస్తే హిమాలయ పర్వతం కనిపించింది. దిక్కు దోసలేవాళ్ళు. అమ్మ, నదుల కోసం మనం ప్రయత్నిస్తే ఇదేంటి కొండ ఇంత ఎత్తున దయ్యంలాగా కనిపిస్తున్నది, ఈ దయ్యాన్ని ఏం చేయాలో తోచలేవాళ్ళకి. ఎక్కుదామా అంటే చేత కావటంలా. ఇటా తొంగి చూచారు. చూస్తే వాళ్ళ అదృష్టం కొద్దీ ఒక 2 కనుమలు కనిపించాయి. వాటికి కైబర్ అని పేరు పెట్టారు, బోళన్ అని పేరు పెట్టారు. ఈ కైబర్ బోళన్ కనుమలలో తొంగి చూచారు. గాఢాంధకారం అట. అయితే మహాధైర్యం వాళ్లకు. మన పూర్వులకున్న ధైర్యం మనకెక్కడ తెచ్చింది? చేస్తాం బతుకుతాం అనేది కూడా ఆలోచించకుండా ఆ కనుమల్లో పడి వచ్చేశారు. వచ్చేసరికి
ఎన్ని రోజులు ప్రయాణం చేశారో ఏమో పాపం. వచ్చి చూచేసరికి గంగా నది, సింధు నది ఇవి రెండూ ప్రత్యక్షమయ్యాయి. బతికానరా, ఎంత పెద్ద నదులు రా ఇవి అని ఆ సింధు లోయల్లోకి వచ్చేసారు. అది పంజాబ్. 5 నదులట పాయలు, సింధు నది పాయలు 5 అప్పుడు పంజాబ్ అని పేరు పెట్టారు వాళ్ళు. వచ్చి ఇక్కడ ఇంకా వ్యవసాయం చేసుకున్నారు. మొదటి నుంచి వ్యవసాయం మీద బతికిన బాపతు మనమంతా. ఇంకా ఎవలు గోధుమలు ఇవి అవి పండించి అబ్బా సస్యశ్యామలమైపోయి ఇంకా ఈ మొత్తం గంగా, యమున, సింధు ఈ డెల్టా దీనిలోనే కాలక్షేపం చేసి ఆర్యావర్తనని పేరు పెట్టారు దీనికి. మాదే ఈ దేశం. అప్పుడు కూడా స్వార్థమే. ఇంకెవరైనా వస్తారేమో, ఇదంతా క్లెయిమ్ చేస్తారు, మన ప్రాపర్టీ వాడుగా చేస్తాడేమో, అందరినీ తరిమేసలు పారేశారు. అక్కడ ఎవరైనా కొంతమంది జాతులు ఉంటే వాళ్ళందరినీ వెళ్ళిపోండి అని అందరినీ తరిమి పారేసి అక్కడ నిలదొక్కొని వాళ్లే మహర్షులు. అప్పటి నుంచి ఆ మహర్షులు వేదవాంగ్మయం అంతా సృష్టించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇంకా యజ్ఞాలు, యాగాలు. వాళ్ళకి ఏంటంటే భయం, ఈ ప్రకృతి శక్తులను ఆరాధించకపోతే వాటికి ఎక్కడ లేని ఆగ్రహం వస్తుందేమో, మనకు బతుకు తెరువు లేదేమి. ప్రకృతి శక్తులకు దేవతలని పేరు పెట్టి అగ్ని, వరుణ, సూర్యోపాసన అలాగా వచ్చింది చారిత్రాత్మకంగా ఆలోచిస్తే. అయితే చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఆది భౌతికమైన దృష్టిని ఆధ్యాత్మికంగా మార్చుకొని, ఆధ్యాత్మికమైన దృష్టిని ఆది దైవికమైన లెవెల్లో ఆలోచించి, అదే తపస్సు. తపించి ఏమిటి ప్రపంచం, ఏమిటి సృష్టి, ఎవరు చేశారు, ఎవరైనా ఉండి చేశాడా, అది దానిపాటికి అది ఏర్పడిందా, ఈ అంత ఆలోచన. ఈ ఆలోచన తెగలే వాళ్లకు. మొదట్లో అంతా కర్మ మీదనే పోయింది దృష్టి, జ్ఞానం లేదు. తర్వాత దేవతలు అనుకున్నారు. ఈ భూతాలకన్నిటికీ అధిదేవతలు ఉండాలి, అది ఉపాసన. ఎదుగుతున్నది మానవుడి బుద్ధి. కర్మలో నుంచి ఉపాసనలోకి వచ్చింది. ఇంతమంది దేవతలు ఉన్నారా, ఏదో ఒక మహాశక్తి ఉండాలి, ఒకే శక్తి ఇన్ని రూపాలుగా ఏకం సద్విప్రా బహుధా వదంతి, ఒకే ఒక తత్పదార్థం ఉన్నది, దానిలో నుంచే అనేకం వచ్చాయి అని ఆలోచించి అప్పుడు బ్రహ్మతత్వాన్ని పట్టుకున్నారు. ఇంకా ఉపనిషత్తులు అన్ని బయలుదేరి వచ్చాయి. ఎంత కృషి చేశారు, ఎంత సంపద మనకు అందించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకంతా కడుపు నిండిన బేరం మనది, మనమేమి పని చేయక్కర్లే. కానీ అది వాడుకోలేనటువంటి దుర్దశలో పడిపోయాం మనం. అంత ఆస్తి పిత్రార్జితం, అన్ని ఎకరాల పొలాలు, అంత బంగారం, అంత ధనం అంతా మన చేతికి చెల్లిపోతే దుర్వినియోగం చేస్తున్నాం. మన పైసా సంపాదించక్కర్లే. అద్వైత జ్ఞానం అనేది ఎంత గొప్ప సంపద మనకు. అది దాన్ని శ్రవణం చేయడానికి రాసుకోలేదు, అది వాడుకోవడం అంటే అర్థం ఏంటి, దాన్ని శ్రవణం చేయడం, మననం చేయడం, ధ్యానం చేయడం, ఆ లెవెల్ కదగాలి. అంచేత ఇప్పుడు చూచారా, ఈ పరమాత్మ, ఈ మహావిష్ణువు సర్వవ్యాపకంగా ఉండి మనకి ఎక్కడ పడితే అక్కడ రెడీమేడ్గా అన్నీ అందిస్తూ ఉన్నాడు. రే నా స్వరూపమేరా అంతా, ఎక్కడ చూసినా నేను కనిపిస్తాను రా మీకు, నేను చతురస్రునిరా, గభీరాత్మని రా, నువ్వు సముద్రంలో ఎంత లోతుకు దిగు అక్కడ నేనే ఉన్నాను రా, అస్థిభాతీయేగా. మరి దిశలు అంతా నేనే వ్యాపించున్నా, వ్యాదిశ. అయితే నీకు ఒక డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, అది మాత్రం మర్చిపోకో. నేనేమో వ్యాపించే ఉన్నాను జ్ఞానస్వరూపంగా, క్రియాస్వరూపంగా. ఎక్కడ పడితే అక్కడ నా శక్తి ఉన్నది. జ్ఞానస్వరూపంగా లోపల చేరి అన్నింటినీ క్రియారూపంగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అమ్మవారు క్రియాశక్తి కదా, ఆజ్ఞాపిస్తూనే ఉన్నాను. జ్ఞానం అనేటువంటిది అధిష్టానం, దానిలో నుంచి వచ్చింది ఇచ్ఛలో నుంచి క్రియ. అది అన్నింటినీ లేదు, సూర్యమండలాన్ని కూడా నేనే ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఎండ గాయవలసిందే, లేకపోతే అక్కడ ప్రాణులు బతకరు, తెలుసుకో, చచ్చిపోతారు. కాదు, మానవ జన్మ ఉండాలి. మానవుడే ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకోవాల్సిన వాడు. వాడిని పూర్ణస్వరూపుడుగా నేను సృష్టించాను, వాడికి బుద్ధి బలం ఇచ్చాను. వాడి బుద్ధి పనిచేయాలంటే ప్రాణం పనిచేయాలి, ప్రాణం పనిచేయాలంటే శరీరం అనేది ఒకటి నిలిచి ఉండాలి. శరీరం నిలబడాలంటే తిండి తినాలి, వాడు నీళ్లు తాగాలి. వాడికి తిండి రావాలంటే భూమి పండాలి. ఇంత దూరం పోయింది చూడు, భూమి పండాలంటే జలం ఉండాలి. రే నీవేం చేస్తావో సూర్యుడికి అది ఇచ్చిన ఆదేశం ఏంటంటే నువ్వు ఎండ కావాలి, కాస్తే ఆ వేడికి మళ్ళీ వర్షం పడాలి. నీవే
ఉష్ణత్వం, నీవే ప్రకాశం, నీవే జలం, నీవే సర్వము ఇవ్వాలి మానవులకు. ఇస్తే వాళ్ళు పాపం పంటలు అవి పండించుకొని తింటారు. తిని ప్రాణాన్ని నిలుస్తాయి వాళ్లకు. తర్వాత మనసు పనిచేస్తుంది. మళ్ళీ ఇదంతా ఎవడిచ్చాడా మనకు, ఈ మొత్తం ఎవడిచ్చాడా అని మనకు ఆలోచన పెరిగిపోతుంది. ఆ ఆలోచన బ్రహ్మాకారంగా మారిపోతుంది. అప్పుడు మళ్ళీ నన్ను దర్శిస్తారు వాళ్ళు. ఇదొక చక్రం. నా దగ్గర నుంచి వచ్చారు, మళ్ళీ నా దగ్గరికే వస్తారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ. భగవద్గీతలో ఉండి ఇది నేను ఇప్పుడు చెప్పిన మొత్తం చాలా సూక్ష్మంగా, చాలా సంగ్రహంగా అందించింది తెలుసా భగవద్గీత. ఈ దృష్టితో చూస్తే అద్భుతంగా తెలిసిపోతుంది మీకు. అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ, పర్జన్యాత్ జాయతే వృష్టి, వృష్టేరన్నం తతః ప్రజా. అరే ఇది ఒక యజ్ఞం అన్నాడు. మొత్తం సామూహికంగా సమష్టి రూపంగా జరిగే యజ్ఞం. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఏది ఎందుకు జరుగుతుంది? పరిపూర్ణత కోసం. జరగడం అపరిపూర్ణం, అది ఆగిపోతే పరిపూర్ణం. సాగటం అపరిపూర్ణం, ఆగటం పరిపూర్ణం. ఇలా సాగి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. ఇది ఒక నిరంతర ప్రవాహం. దీని అంతరార్థం ఏంటి? నీవు నేను బాగుపోవడమే. అందుకనే శ్రీ మహావిష్ణువు చతురశ్రుడై గభీరాత్ముడై దిశలు విదిశలు వ్యాపించి వ్యాదిశ అన్నింటినీ ఆజ్ఞాపిస్తున్నాడు. పంచభూతాలను. వాడిని బతికించండి ముందు. వాడు మావాడు. అనాది భూహు. ఆయనకేం పల్లె, ఆయన పని కాదు, అది మన పని. ఆయన ఏదైనా పని పెట్టుకున్నాడంటే నీకోసం నా కోసం. ఈ జీవులను ఉద్ధరించడమే ఆయన పని. లేకపోతే అవతారాలు దేనికి? అవతారం ఎందుకంటే ఉత్తారం కోసం చెబుతూనే ఉంటాను నేను అప్పుడప్పుడు. వాడు ఎందుకు దిగొచ్చా అంటే నిన్ను చేయబెట్టుకుని పైకి తీసుకెళ్ళడానికి, అంతే. ఎక్కడైనా అదే. తల్లి తండ్రి పిల్లల్ని సంతానాన్ని కన్నారంటే ఏమిటి అర్థం? వాళ్ళందరినీ నువ్వు సృష్టించావనంటే వాళ్ళని పైకి తీసుకురావడమే. నీ అంత వాళ్ళు అవ్వాలి, వాళ్ళు మళ్ళీ నీ లెవెల్కి అందుకోవాలి. మనం మామూలుగా చెప్పుకున్నాం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది. అందుకని ఆయా కన్నా సంతానం మనమంతా. ఆయన అసలు సంతానాన్ని గణనక్కర్లేదట, అనాది అట. అంటే ఆయన అజుడు, ఆయనకే జన్మ లేదు. నేను పొద్దున ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో. ఒకరి వల్ల తాను జన్మించలేదు, తన వల్ల మరొకరు జన్మించలేదు. అది అజ అనే మాటకు అర్థం. అంటే ఆయనకు ముందు కారణం ఉంటే కానీ జన్మించడు, ఆయనకు ఒక కార్యం ఉన్నదంటేనే కానీ జన్మ లేదు. ఆయనలో నుంచి జన్మించాలంటే ఆ జన్మించింది ఏమవుతుంది? కార్యం అవుతుంది. ఆయన మళ్ళీ జన్మించాలంటే అదేమవుతుంది? ఆయనకు కారణం అవుతుంది. కార్యకారణ నిర్ముక్తుడు కదా. అందుకనే అనాది అనంత. అలాంటి తత్వము, అనాది అయిన తత్వము తన స్వభావానికి విరుద్ధంగా జన్మిస్తున్నదట. అజము జన్మిస్తుందా అండి? అజాయమానో బహుధా విజాయతే. అదేంటి? ఎందుకు? ప్రయోజనం ఉండాలి. ఏ పని పెట్టుకున్నా దానికి ఒక ప్రయోజనం ఉండాలి. అది మాత్రం మీరు గుర్తించండి. నేను ఒక కథ చెప్పాను, నేను సూఫీలు చెప్పిన కథ. సరేనా? నిన్ను ఒక ప్రయోజనం కోసం సృష్టించారు. అది నువ్వు నెరవేర్చకపోతే యూ హ్యావ్ నో రైట్, యూ హ్యావ్ నో క్లెయిమ్ టు ఎగ్జిస్ట్ ఆర్ టు కంటిన్యూ యువర్ ఎగ్జిస్టెన్స్, యువర్ లైఫ్. ఒకటే మాట. రాక్షస బలులు ఉండేవట పూర్వం. మా వాడు బయాలజిస్ట్, మా అబ్బాయి వాడు పెద్ద బయాలజీలో బాగా అందవేసిన చెయ్యి. వాడు అంటాడు, మీరు చెప్పేది కరెక్టే నాన్న. ఒక స్పీసీస్ అంటారు దాన్ని. అంటే ఒక బల్లి జాతి, ఒక తొండ జాతి, దానికి స్పీసీస్ అని పేరు. ఆ జాతి వచ్చిందనంటే సృష్టిలో దానికి ఒక ప్రయోజనం ఉంటేనే భగవంతుడు దాన్ని సృష్టించి ఉంటాడు. ఇట్ షుడ్ సర్వ్ ఇట్స్ పర్పస్ అన్నారు. అంటే ఆ ప్రయోజనం నెరవేర్చాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎక్స్టింగ్విష్ అయిపోతుందట. అది బయలాజికల్ ట్రూత్ అన్నాడు వాడు. ఎక్స్టింగ్విష్ అయిపోతుందంటే అది ఉండదట. దానికి ప్రయోజనం. డైనోసరస్ అదొకటి. ఓ అబ్బా, అది ఎంత పెద్ద మృగం. అవన్నీ పోయాయి, ఇప్పుడు లేవు. అష్టాపదములని మన పురాణాల్లో వర్ణిస్తారండి. 8 కాళ్ల జంతువులట. ఏమి? శరభం శార్దూలం అని అంటారు. శరభం ఏమి పోయాయి. అవన్నీ ఎందుకు పోయాయి అని అంటే వాటి ప్రయోజనం ఏదో ఉండి అవి సృష్టి అయ్యాయిట. కొంతకాలం ఆ ప్రయోజనం జరిగిపోయిందట. ఇంకా వాటికి ప్రయోజనం లేదట. అందువల్ల పరమాత్మ సృష్టి ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ అండి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తుంటాడు ఆయన. అది అయిపోయింది, ఇంకా అందుకనే అక్కర్లేదు నాకు, వెళ్ళిపో అని అంటుంటాడట ఆయన. అయిపోతుందట. మానవుల్ని సృష్టించాడట.
చివరిసారిగా వీడికి బుద్ధిబలం అది ఇచ్చాడు. వీడికి ఒక ప్రయోజనం ఉందట. వీడి ప్రయోజనం ఏమిటంటే సృష్టికర్త లెవెల్కి ఎదగడం అంట. అహం బ్రహ్మాస్మి, అది ప్రయోజనం. అది ఏది అనుకోలేదు, ఏది దానికి కెపాసిటీ ఇవ్వలే, దానికి ఆ కెపాసిటీ ఇవ్వలే. నీకు ఇచ్చి సృష్టించాడు. నీ డ్యూటీ ఏమిటి? వాడు నీకు అప్పచెప్పిన డ్యూటీ నువ్వు నెరవేర్చటం. నువ్వు నెరవేర్చలేదనుకో ఆయన నీకు ఉండే హక్కు లేదు, చచ్చిపో. అది రేపు మానవ జాతి అంతా ప్రళయం అయిపోవడం తెలుసుకోండి. ఇంకా రేపు మానవ జాతి ఉండదండి. ఎందుకంటే నీకు బుద్ధిబలం ఇచ్చాను, నువ్వు ఉపయోగించుకోలేదు. నీ బుద్ధిబలం దేనికి ఉపయోగిస్తున్నావు? ఆటం బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నావు. దానివల్ల ఏంటి ప్రయోజనం? తోడి మానవుల్ని చంపిపారేయడం. ఇదే ఇందుకోసమా నువ్వు సృష్టించింది. మిగతా మానవులంతా సంహరించి నువ్వు బతకదలుచుకున్నావా? నేను బతికిస్తానా? నువ్వు ఉందామనుకున్నా నేను నిన్ను ఉండనిస్తానా? నిన్ను చంపి అక్కడ పారేస్తా. భాగవతంలో యాదవ కులంలో ముసలం పుట్టి ఒకరినొకరు చంపుకున్నారు. చూచారా ఆ కథ ఏం చెబుతుందో? మానవులు ఒకరినొకరు చంపుకోవడం అని అర్థం. అందుక నేను సృష్టించింది. దుర్మార్గుడా, అయితే ఎంతమంది మిగిలారు అని లెక్కేసుకున్నాడు కృష్ణుడు. ఇంక చివరకు మిగిలిన వాళ్ళు ఎవరని ఓ ముగ్గురు నలుగురు మిగిలి వాళ్ళని చంపేశాడు ఆయన. వాళ్ళందరినీ చంపి మీరు బతకాలనుకున్నారా? నేనున్నాను మిమ్మల్ని చంపడానికి. సృష్టించిన వాడే సంహరిస్తాడు, తెలుసుకోండి. అది రేపు ఈ బాణుప్రళయమే వస్తుంది, సందేహం లేదు. ఎందుకంటే మహర్షుల కాలంలో ప్రళయం రాలే. మహానుభావుల కాలం చాలా హాయిగా బతికి వెళ్ళిపోయారు వాళ్ళంతా. మన తండ్రుల కాలం కూడా కాదు, తాతల కాలం, ముత్తాతల కాలం అద్భుతం అండి. సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్. వాళ్ళకుండే భగవద్భక్తి మనకెక్కడున్నదండి? కనీసం వాళ్ళ జ్ఞానానికి వాళ్ళే అర్హులు, భక్తికి వాళ్ళే. అటు సగుణం నిర్గుణం రెండూ సాధించిన మహానుభావులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మన పని ఖాళీ. ఏంటి అదే భయంగా బతుకుతున్నాం. ఏం బతుకు. అందుకనే ఇప్పుడు మళ్ళీ భక్తి ఎక్కువైంది. చూచారో లేదు, సత్సంగాలు మళ్ళీ భక్తి, భజనలు, సంకీర్తనలు. ఎందుకంటే భయంతో భక్తి ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా భయపడకపోతే మానవుడు బాగుపడాడు. ఒకటే మాట క్రైస్ట్ మహానుభావుడు ఎప్పుడు చెప్పారో, ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. బ్రహ్మాండమైన సూత్రం అది, సుభాషితం బైబుల్లో. అదిరిపోయాను నేను. ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవుడంటే భయపడాలి. మీరు భయపడితేనే కానీ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, అప్పుడే మీకు జ్ఞానోదయం అవుతుంది. మీరు భయం లేకుండా బతుకుతున్నారు అని అంటే క్రిస్టియన్స్కి అర్థమైందో లేదో నాకు అర్థం అవుతున్నది. నేను చెబుతుంటా, నేను పెద్ద క్రిస్టియన్ అని చెబుతుంటా క్రిస్టియన్స్తో. ఏమి సార్ అన్నారు, ఒరే మీ బైబిల్ నాకు అర్థమైంది రా స్వామి, మీకు బోధపడలేదు. అసలు అది అసలు గొప్ప విషయం అని అంటే, అబ్బా ఇది ఈ వాక్యం బైబిల్లోనే ఉన్నది సార్. ఫ్రెండ్స్ ఉన్నారుగా, చెబుతూ ఉంటారు. అంచేత ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞకు లోబడి ఉండాలి. అమ్మవారు సర్వ అనుల్లంఘ శాసన. నిన్న ఏమన్నాడైనా ఆయన శాసనం గొప్పదండి అన్నాడు. శాసనంలో ఉండాలి, ఎప్పుడు కూడా హద్దు మీరకూడదు. ఎవడు అనాది, లేకపోతే ఆయన ఆది లేనిటువంటి వాడు ఎందుకు జన్మించాడు? భూహు ఇచ్చాడు వెంటనే నామం. తాను జన్మించకుండా ఉన్నవాడు అలాగే ఉండిపోవచ్చుగా. లోకోద్ధరణ కోసం భూహు అంటే భవతీతి భూహు, ఆయన జన్మిస్తున్నాడట. సంభవాన్ని ఆత్మ మాయగా, తన మాయాశక్తి ప్రభావించి తాను జన్మిస్తున్నాడు. తాను జన్మించడమే కాక భువః మనల్నందరినీ సృష్టించాడట. తన్ను తాను సృష్టించుకొని జరిగిన చమత్కారం ఏమిటంటే, ముందు తన్ను తాను సృష్టించుకున్నాడట. సృష్టించుకొని తర్వాత మనల్ని సృష్టించాడట. పౌరాణికంగా చెప్పమంటారు కథ. తన్ను తాను సృష్టించుకోవటమే బ్రహ్మదేవుడుగా తయారవడం. హిరణ్య గర్భుడు ఆయనే. తాను హిరణ్య గర్భుడుగా తయారయ్యాడు. ముందు సగుణంగా తయారై హిరణ్య గర్భుడు ద్వారా భూత సృష్టి అంతా చేశాడు. అంటే బ్రహ్మదేవుడు సృష్టించారని కదండి పురాణాలు చెబుతున్నాయి. రజోగుణం ఉంటేనే కానీ సృష్టి జరగదండి. రజోగుణం వల్ల సృష్టి, సత్వగుణం వల్ల స్థితి, తమోగుణం వల్ల లయమండి. ఆ రజోగుణం ఉన్నవాడే బ్రహ్మదేవుడండి, సత్వగుణం ఉన్నవాడు విష్ణువు అండి, తమోగుణం ఉన్నవాడు రుద్రుడండి. చూచారా, త్రిమూర్తి భార్యలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నంట కట్టాం మనం. పొద్దు కుయ్యమర్రం మాకు పెళ్లి పెటాకులు దూరంటనే అకాదాయం చేసుకోవాల్సిందేనన్నాం. ఆ బ్రహ్మదేవుడికి సరస్వతిని, ఆ విష్ణువుకు ఆ లక్ష్మి, ఆ శివుడికి ఆ పార్వతిని. ఏంటట అది శక్తి. అది అక్కడ భార్య అని కాదు అర్థం. ఆయన భర్త, ఆయన భార్య. అంటే భర్త అంటే భరించేవాడు, అంటే ఆ శక్తిని భరిస్తున్నాడు. ఆ శక్తి ఆయన చేత భార్య అంటే భరింపబడుతున్నది. చూచారా మాటలు ఎలా వచ్చాయో. అంటే సరస్వతి లేకపోతే సృష్టి చేయలేడు. సరస్వతి అంటే వాక్కు, సౌండ్ ఎనర్జీ.
మొదట సౌండ్ ఉన్నది, ఆ సౌండ్ ఏం నుంచేగా ఇదంతా వచ్చింది, వైఖరి రూపం చూచారా. లక్ష్మి లేకపోతే స్థితి లేదు. లక్ష్మి అంటే ఏమిటి? సంపద అంటే ఏమిటి? ఈ చరాచర పదార్థాలు ఇవన్నీ అనుభవించాలి. స్థితికాలం అంతా అనుభవమే కదా. అనుభవం అని అంటే సంపద, ఐశ్వర్యం అండి. కనుక లక్ష్మీదేవి, పార్వతి, శక్తి, కాళీ, కాత్యాయని, దుర్గా, అక్కడికి వచ్చేసరికి సంహరించాలి. మహిషాసురం మర్దని ఏమైనా సరే వీళ్ళు చెదరబారేయాలి. ప్రళయం రావాలంటే ఆ శక్తి పనిచేయాలి. అన్నీ మన వాళ్ళ ఊహలు కావండి. ఇవి చాలా గొప్పగా భావన చేశారు. అసలు వాళ్ళు దర్శించి చెప్పారా అనిపిస్తుంటుంది. అందుకనే ఋషి అంటే ద్రష్ట అని అర్థం చెప్పారండి. ఋషి అంటే దర్శించేవాడే ఋషి. భూత భవిష్యత్తులో చొచ్చుకొని పోవాలి వాడి చూపు. అసలు ఈ సృష్టి రహస్యం ఎప్పుడు అర్థం అవుతుంది? నీకు ఆ చూపు లేకపోతే ఏమర్థం అవుతుంది? కనుక తాను సృష్టి అయ్యి హిరణ్య గర్భుడి రూపంగా ఆయన ద్వారా ఈ చరాచర సృష్టిని అంతా చేశాడు. భువః లక్ష్మీ. ఈ సృష్టి నిలవాలి కొంతకాలం, మళ్ళీ ప్రళయమయ్యేంత వరకు ఈ సృష్టి అలాగే ఉండాలి. కాబట్టి లక్ష్మి ఉండాలి. ఆ మహాశక్తే లక్ష్మీ రూపంగా ఏమాత్రం ప్రపంచమంతా వ్యాపించినది. కస్యచిత్ ధనం ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది. విభయం, ఈ ప్రపంచమంతా విభూతి. మనం తిండి తింటున్నాం, బతుకుతున్నాం, పనులు చేసుకుంటున్నాం అంటే ఇదంతా లక్ష్మీ ప్రభావమే. మరి ఆ పార్వతి అయితే ఈడ్చి పారేస్తుంది, మనల్ని బతకనివ్వదు. మరి సరస్వతి సృష్టించి పారేసింది అంతే. ఆదిలో సృష్టించి పారేశారు, అంతంలో ఎప్పుడో కనిపెట్టుకోవాలి అంతా కబలించడానికి. మధ్యకాలంలోనేగా మనకు జీవనం. ఈ జీవనం అంతా లక్ష్మీ ప్రభావం మీద. ఇంకొక మాట ఆధ్యాత్మికంగా అర్థం చెబుతా. లక్ష్మి అంటే మళ్ళీ ఈ సృష్టి అంతా మనకు లక్షణం. లక్ష్మి అనే మాటకు లక్ష్మ, లక్షణ. ఏదైతే లక్షణ అంటే మళ్ళీ లక్ష్యాన్ని చూపుతుందో అదేంటి అర్థం. లక్ష్యాన్ని చూపేది లక్షణం అండి. అంటే ఈ మొత్తం ప్రపంచము లక్ష్మి అంటే ఇది మనకు మళ్ళీ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేయాలి. అందుకోసమే ఇది సృష్టి అయింది. ఇది ఎందుకు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికంటే మనం అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చింది. ఆ బస్సు ఎందుకు వచ్చింది విజయవాడ హైదరాబాద్ నుంచి అంటే ఆ బోర్డు తిప్పి పెడతాడు మళ్ళీ హైదరాబాదు చేర్చడానికి, విజయవాడ పౌరులను అక్కడ చేర్చడానికి. అలాగే మనము ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. మనకు దిక్కు దర్వాజా తెలియటంలే, ఎక్కడి నుంచి వచ్చామో మనకు అర్థం కాలే. కనుక ఆ జ్ఞానం సంపాదించి అదిగో అక్కడ ఉన్నదిరా నీ మూలస్థానం, అది అందుకో అని చెప్పడం కోసం ఈ సృష్టి జరిగింది. ఆయన చేత లక్ష్మీ అనంటే లక్ష్యాన్ని చూపేటువంటి ఆ సంపదంతా నీ ముందు బారేశాడు పరమాత్మ. దీని ద్వారా నన్ను అందుకోమని చెబుతున్నాడు. మనం కళ్ళు తిరిగి పడిపోయాం దీనిలోనే. ఈ లక్ష్యం అంటే చాలు, ఆ లక్ష్యం అక్కర్లేదు. లక్షణమేమో దగ్గర పెట్టుకున్నాం. ఈ లక్షణం దేన్ని లక్ష్యింపజేస్తున్నదో ఆ లక్ష్యార్థం మర్చిపోయాం. దానికి లక్ష్యార్థం అని పేరు. సువీర. ఇందులో విశేషంగా ప్రయాణం చేసే వాళ్ళందరూ దమ్మ తిరిగి పడిపోతే సువీర ఉంటారు. ఒక్కొక్కరు కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. కఠోపనిషత్తు చెప్పింది కదండి. అందరూ పరాంగుఖులై చూస్తున్నారట. ఎందుకంటే ఇంద్రియాలను పరాంగుఖం చేసి సృష్టించాడు ఆ పరమాత్మ. అది పెద్ద పొరపాటు. కనుక కళ్ళు వెలపలికి చూస్తాయి, చెవులు వెలపలి శబ్దాలు వింటాయి, నాలుక వెలపలి రుసులే కావాలంటాయి. అంత బహిర్ముఖమైపోతున్నది మన దృష్టి అంతా. అంతర్ముఖమయ్యేటువంటి వాడు ఎవడో ఒక మహానుభావుడు, వాడికి సువీరుడని పేరు, గొప్ప సాధకుడని అర్థం. వాడికి రుచిర అంగద. రుచిర మనోహరమైన అంగం శరీరాన్ని ఇచ్చాడు. వాడి శరీరము ధర్మాన్ని సాధించటానికి, వాడి శరీరము బ్రహ్మ పదార్థాన్ని అందుకోవడానికి. శరీరమాద్యం కల ధర్మ సాధనం. ధర్మానికి సాధనమని గుర్తిస్తాట వాడు శరీరాన్ని. మిగతా వాళ్ళందరూ అర్థం కామం కోసమే ఉన్నది శరీరం అనుకుంటుంటారు. రెండు వాక్యాల కోసమే శరీరం బతుకుతున్నది అనుకుంటారు. అంతేగాని ఈ శరీరం దీనికోసం కాదురా, దాన్ని అందుకోవడానికి అనేటువంటి భావన రాదు వాడికి. రుచిరమైన అంగం అనగా మంచి రమణీయమైన శరీరం, దీన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఆ రుచిరమైన పదార్థాన్ని అందుకోవడానికి ఇచ్చాను నేను. దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ రుచి దీనికోసం కాదు, ఈ బాహ్యమైన ప్రాపంచిక వాసనలతో బతకడం కోసం కాదు. ఆ రుచులు కాదు నీకు కావాల్సింది, అసలైన రుచి అది. దాన్నందుకో. చూచారా, రెండొట్టికే రుచి అనే పేరు. ఇది రుచిగా ఉన్నదని దీనిలో పడిపోతున్నాం. నీకు కావాల్సిన రుచి అది పట్టుకో. అది రుచి చూచావా, చాస్తే దీని వైపు నువ్వు మొగ్గు చూపావు.
అది రుచి అందకనే మనం దీంతో కాలక్షేపం చేస్తున్నాం. నిజంగా కూడా సిద్ధపురుషులైనటువంటి వాళ్ళు అంతర్ముఖ దృష్టితో కూర్చున్నప్పుడు ఆత్మారాముడు యస్తు ఆత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ప్రపంచంతో వాడికి లావాదేవీ తెగిపోయిందట. ఎందుకంటే దానిలోనే తృప్తి, దానిలోనే వాడికి ఆనందం. అది జరుగుతున్న ఆత్మారాముడు ఆత్మానందం. అసలు కన్నెత్తి చూస్తారటండి అదో ప్రపంచాన్ని, లెక్కే లేదు. అయితే ఈ ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమే వాడికి. కనుక నీలాగా వాడు వ్యవహరించడు ఈ ప్రపంచంతో, వాడి దృష్టే వేరు, అంతే మాట. ఆ మోజస్సు పైనుంచి దిగొస్తుంటే వాళ్ళు అదే అన్నారు, హిజ్ లుక్స్ ఆర్ డిఫరెంట్ అని. ఏంటి ఆయన చూపేమిటండి అని అంటున్నారట. పాపం అక్కడ చాలా మంది నిలబడి చూస్తున్నారు. ఆయన ఆ పై కొండ మీద నుంచి ఈ 10 కమాండ్మెంట్స్ అని ఉన్నాయి. ఒక 5 ఏమో ఒక సంఖ్యను వేసుకున్నాడు, ఒక 5 ఒక సంఖ్యను వేసుకున్నాడు. ఇప్పుడు స్లాబ్స్ అట, దేవుడు రాసిన వ్రాతలట అవి. అవి తీసుకొని వస్తున్నాడట. ఆయన చూస్తూ ఉంటే ఆయన దేవుడు దర్శనం చేస్తూ దిగి వస్తున్నాడట. బైబిల్లో కదా. మహానుభావుడు అండి. ఆయన చూపు మన మీద లేదండి, ఎక్కడుందో చెప్పలేమండి. ఊర్ధ్వ దృష్టి అని పేరండి దానికి, ఊర్ధ్వ దృష్టి. వాడు మన వైపు చూస్తున్నట్టు ఉండేడండి, మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు, ఎక్కడ చూస్తుంటాడు. ఆ రుచి తెలిసిన వాడు రుచిర అంగద. ఈ శరీరాన్ని దానికి దానం చేశాడండి. ఆ రుచిని అందుకోవటానికే మళ్ళీ ఇంకొక అర్థం, ఈ శరీరాన్ని దానికి అప్పగించాడటండి. అంతేగాని ప్రపంచానికి కాదు నువ్వు శరీరం మనస్సు అప్పగించవలసింది. దానికి రుచిర అంగద జనన. నువ్వు జన్మించిన దానికి ఫలితం అది. నువ్వు జన్మించడం కాదు గొప్ప, జన్మ సాఫల్యం చేసుకో. నా జననంబును సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండదని అన్నాడు. ఈ జన్మ చాలు నాకు, ఇంకా వేరే ఇంకా జన్మ అక్కర్లేదు. అదట జన్మించడానికి ఫలితం. నన్ను ఎందుకు జన్మింపజేశాడు పరమాత్మ? ఆ జన్మ రాహిత్యం చేసుకోవడానికి కదా అనేటువంటి భావం కలుగుతుంది. ఎప్పుడు జన్మ ఆది. ఈ మానవుడి జన్మకు ఆది ఏదు? జన్మ, ఈ నరుడు జన్మించిన జన్మకు ఆది మూలమేదో. అది అర్థం చేసుకోవాలి, అది అందుకోవాలి. అందుకోసమట ఈ జననం. నీకు ఈ జననం ఎందుకనంటే ఆయన ఎందుకు నిన్ను సృష్టించాడంటే, జనన అంటే చేయడం అని. నిన్ను ఎందుకు జన్మింపజేశాడంటే జన్మకు ఆది ఏమిటో అది గుర్తించటానికి. ఆ 2 నామాలు చూడండి ఎంత చమత్కారంగా ఉన్నాయో. అంతేకాదు, జన్మ ఆది అని అంటే జన్మకు ఆది అందుకుంటే జన్మేమవుతుంది? జన్మ లయమైపోతుంది. నువ్వు మూలాన్ని అందుకున్నావా ఇక జన్మ కనపడదు, అక్కడికి అంతమైపోతుంది. కనుక ఆది అనే మాటకు ఇంకొక అర్థం ఉంది. ఆదిత్య అనే మాటకు అర్థం చెప్పాంగా, ఆ దత్తేది ఆది. ఏదైతే మింగేస్తుందో, ఏదైతే తినేస్తుందో అది ఆది. అదనం అనంటే తినడం అండి. అదనం అది సంస్కృతంలోనండి. అదనం అనే తెలుగు మాట కాదండి. వాడికి అదనంగా ఉన్నాడంటే అధికంగానే, అది కాదు అర్థం. చాలా గొప్ప మాట అండి అది. అద్దంటే తినడం అండి. అన్నం అనంటే తినబడేదండి. చూసారా? అత్త అంటే తినేవాడండి, ఈటర్ అని. ఆ ఈత్ అనేటువంటి ఇంగ్లీష్ మాట కూడా అదేనండి. అది లాటిన్లో అయితే ఎదో అంటాడండి వాడు. ఎడిబుల్ ఆయిల్ అంటే తినదగినటువంటి, లోపల ఉపయోగించుకునేటువంటి ఆయిల్ అని. క్రూడ్ ఆయిల్ నోట్లో పోసుకుంటామో చచ్చిపోతాం, ఎడిబుల్ ఆయిల్స్ అని అంటారు. ఈ మాటలన్నీ గుర్తొస్తుంటాయి ఇప్పుడు మనకు. ఆది అంటే తినేది అని అర్థం. ఆ జన్మను మింగేస్తుంది, ఇంకా జన్మ లేకుండా పోతుందా? భీమ విజృంభిస్తాడు ఆయన. నీకున్నటువంటి ఉపాధులన్నా అంత లయం చేయాలంటే నీ భయం తీర్చాలి ఆయన. భీమ పరాక్రముడై అంటే ప్రళయకాలంలో మామూలుగానే భీమ పరాక్రముడై మొత్తం సృష్టిని సంహరిస్తున్నాడు. నీవు కూడా సాధకుడివై ఆయన శరణు వేడితే నీకున్న ఉపాధిరాన్నితో హేళబారేస్తాడు. ఆ పరాక్రమం దానిలో చూపుతాడు. నీకు పరంగా ఉన్నదాన్నంతా ఆక్రమిస్తాడని అర్థం. ఆయన భయంకరుడై నీకు పరమేమిటి? నీ ఉపాధులు. నీకు పరమేమిటి? నీ ప్రపంచం. అంటే అనాత్మ ప్రపంచమంతా నీకు పరం. అది కూడా ఆయన మింగేస్తే అది ఆత్మస్వరూపంగా మారిపోయి సర్వము ఆత్మగానే దర్శించేటువంటి ఆ మహాభాగ్యం నీకు కలుగుతుంది. ఆధార నిలయ ఆధాత. ఆధారము నిలయము ఆయనే, సమస్తము ఆయనలో లయమైపోవాల్సిందే. అలాంటి ఆధారం అది. మొత్తం ప్రపంచానికి అధిష్టానం కదండి. ఆ అధిష్టానంలోనే ఆరోపితాలన్నీ నిశ్శేషేణ లీయంతే ఇది నిలయ. ఎక్కడైతే నిశ్శేషంగా లయమైపోతాయో, కరిగిపోతాయో అది నిలయం. మనకు అధిష్టానాలు ఉన్నాయి. ఇప్పుడు దీని మీద నేను కూర్చోనున్నా, ఇది అధిష్టానమే. మరి
నా శరీరం ఆరోపితం, దీని మీద వచ్చి కూర్చొని ఉన్నది. అది నన్ను ఏం చేయగలదు? ఏం చేయలేదు. దానిలోకి లయం చేసుకోగలదా? చేత కాదు. అది ఆధారమే కానీ నిలయం కాదు అది. అందుకనే ద్వైత రూపంగా ఉంటుంది ఆధారాధేయ భావం. అద్వైత రూపమైన ఆధారం ఏంటో తెలుసా? ఆరోపితాన్ని లయం చేసుకుంటే అది సర్వాధార. అమ్మవారికి సర్వాధార అని పేరు. అంటే సర్వాన్ని దాన్ని లయం చేసేసుకోవాలి. అప్పుడు ఏమిటంటే ఆరోపితం కనిపించదు, ఇంకా ఉన్నదంతా ఆధారమే. ఆధారంలో నిలయమై ఉండాలి అది. చూశారా? అంతేకాదు మిగతా ఆధారాలన్నింటినీ కూడా తనలో లయం చేసుకునేటువంటి మూలాధారం ఆధార నిలయం. అయితే చమత్కారం ఏంటి? ఈ ఆరోపితాలన్నింటినీ చూపుతూ ఉంటుంది లోకానికి. ఆధాత, ఆధానమనంటే మళ్ళీ వాటన్నింటినీ బాహ్యానికి చూపుతూ ఉంటుంది, మళ్ళీ తన రూపంలోకి మార్చుకుంటుంటుంది, బయట పెడుతుంటుంది, లోపలికి తీసుకుంటుంటుంది. ఆధార నిలయం అంటే లోపలికి తీసుకుంటుంది, ఆధాత అంటే బయటికి చూపుతూ ఉంటుంది. చూడండి ఈ ప్రపంచాలు అంటుంటుంది. నిజంగా దానికంటే వేరుగా ఉన్నాయా ఇవి? చూపుతున్నప్పుడు కూడా దానికి వ్యతిరిక్తంగా లేదు ఈ సృష్టి. అది చమత్కారం. ద్వైతంలో అద్వైతం. ఆధాత అన్నప్పుడు ద్వైతం, ఆధార నిలయ అంటే అద్వైతం. ఇప్పుడు ఈ ద్వైతంలో అద్వైతం ఏమిటి? ఏ నామరూపాలు చూడు నువ్వు, వాటన్నింటినీ వ్యాపించి సతుచిత్తులు ఉన్నాయే. అలాంటప్పుడు ఆధేయంలో ఆధారమే ఉన్నది. ఇంకా ఎంతగా ఉందంటే బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అన్నారు. బాహ్యంగా ఉన్నది అదే వ్యాపించి, అంతస్తులో ఉన్నది అదే వ్యాపించున్నది, స్వరూపం అంతా అదే వ్యాపించున్నది అంటే ఇప్పుడు బంగారం కాసుదండ లోపల ఉన్నది అంతర్వ్యాప్తి, దాని సర్ఫేస్ మీద ఉపరితలమంతా బంగారమైన బహిర్వ్యాప్తి, కాసులదండ ప్రతి అణువు వ్యాపించున్నది అది స్వరూప వ్యాప్తి. మూడు వ్యాప్తులు బంగారానికి అప్పచెప్తే కాసులదండ ఎక్కడ ఏడ్చింది? అది ఆభాస. అది ఆభాస అనడం. మొత్తం అదే వ్యాపించేసేస్తే ఇంకా దీనికి ఎక్కడ అవకాశమే లేదు కదా. అయినా కనిపిస్తున్నదే. అదే చమత్కారం, అదే మాయాశక్తి ప్రభావం. అదే అసలు సాధకుడు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ కాసుల దండలు, కమ్మలు, ఈ వడ్డాణాలు ఇవన్నీ ఏమిటి? ఇవేనండి. ఇవన్నీ వ్యాపించేది ఆ స్థితి, ఆ చితి. ఆ స్థితి చితి దాని మీద దృష్టి పెట్టుకో. ఇంకా ఇదంతా ఏంటే? ఇదంతా కూడా స్వప్నం. అప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అయిపోతుంది. నువ్వు అధిష్టానం పట్టుకున్నావునంటే మారిక తప్పదది. అది అద్భుతం. మొత్తం ఉపనిషత్సారం ఇంతే, ఇంతకంటే ఏం లేదు. అంచేత ఆధాత పుష్పహాస అట. ఒక పుష్పం వికసించినట్టు ఆయన మందహాసం చేస్తున్నట. ఒక పుష్పం వికసిస్తూ ఉంటే అది ఆ పుష్పం యొక్క హాసం అట, అది నవ్వు అట. నవ్వుతున్నప్పుడు ఏమవుతుంది? పెదవులు పక్కకు పోతూ ఉంటే వెలగబడి నవ్వుతుంటాం, పగలబడి నవ్వుతూ ఉంటాం. అప్పుడు ముఖమంతా ఇంతలా అవుతుంది. ఇంతగా వికాసం, ముఖ వికాసం. నవ్వుతో ముఖం వికసిస్తుంది, ఏడుపుతో ముఖం ముడుచుకుపోతుంది. ఈ చిత్రం చూచారా? కనుక పరమాత్మ వికాసమట ఈ మొత్తం ప్రపంచం. పుష్పం వికసించినట్టు, అది ఫలించినట్టు, అది అనుభవానికి వచ్చినట్టు, అలాగే ఆయన యొక్క ఆలోచన వికసించి జ్ఞానంలోని ఇచ్చ వచ్చిందనేసరికి ఒక వికాసం. అది క్రియగా మారితే ఇంకా ప్రసారం, అది ఫలంగా మారితే అదే పుష్పమేగా ఫలమయ్యేది. అది బ్రహ్మాండం. అది అనుభవానికి వస్తే ఇంకా అంతే ఆనందం. అలాగా ఈ పుష్పంలాగా ఆయన హాసమనంటే వికాసం అండి. హాసం అంటే వికాసం అని అర్థం. ఆయన వికాసమే ఈ మహా సృష్టి అంతా కూడా. అయితే ఒక్కటి బోల్తా బడడు ఎంత దూరం ముందుకొచ్చాడో. 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కు తగ్గాలని ఎంత దూరం ముందుకొచ్చాడో అంత దూరం వెనకాలే ఉన్నాడు ఆయన. పరాంగుఖంగా జరిగింది సృష్టి, ప్రత్యన్ముఖంగా జరుగుతున్నది అనుభవం. నువ్వు ఎంత దూరం వ్యాపించినా తన స్వరూపాన్ని ఆయన మరిచిపోలే. జాగరమనంటే మెళకువ, ప్రజాగరమనంటే చాలా మెళకువతో ఉంటాడు ఎప్పుడు కూడాను. అందుకనే స్వామివారి నేత్రాలు, వెంకటేశ్వర స్వామి, నేను ఒక శ్లోకం రాశా నా చిత్రతరంగిణలో మొట్టమొదట ప్రార్థన చేశా. ఏమనుకుంటున్నారు? అక్కడ తిరుపతిలో ఒకసారి ఉపన్యాసం ఇస్తూ చెబితే అంతే అద్దిరిపోయారు. అబ్బా ఇదే ఆ విషయమని. దేవశ్చంద్ర దినేంద్ర నేత్రయుగలో రాత్రిందివం జాగృత అని రాశ. ఆఖరి పాదం ఇది. ఆ మహానుభావుడు, మీరు అర్థం కావటం లేదు ఆయన స్వరూపం ఏమిటో. దేవ చంద్ర దినేంద్ర నేత్ర యుగళ. చంద్రుడు ఒక నేత్రం, దినేంద్రుడు అంటే ఎవరు?
సూర్యుడు, ఆయన గారు ఒక నేత్రం, కుడి కన్ను ఒకటి, ఎడం కన్ను ఒకటి. ఏమిటనుకుంటున్నారు స్వామివారి? సూర్య చంద్రులే. అంచేతనే రాత్రిం దివం జాగృత అని రాశారు. రాత్రి పగలు కూడా మెలకువతోనే ఉన్నాడు ఆయన. అంటే అర్థం సూర్యుడు ఒక నేత్రం కాబట్టి పగలంతా మెలకువతోనే ఉన్నాడు, చంద్రుడు ఒక నేత్రం కాబట్టి రాత్రి మేలుకొనే ఉన్నాడు. రెండు కళ్ళు కదా, అంచేత ఆయనకు కళ్ళు మూతపడవని అర్థం. అని ఆయన కళ్ళు వస్తే మూతపడదు, ఆయన మూతపడ్డాడంటే మనం ఎప్పుడో మూతపడిపోతాం. కనుక అధిష్టానం ఎప్పుడూ మూతపడకూడదు, ఆరోపితం మూతపడుతుంటుంది, మళ్ళీ కళ్ళు తెరుస్తుంటుంది. అందుకనే మనమే జన్మ ఎత్తుతున్నాం, చచ్చిపోతున్నాం. అదే మూతపడడం. జన్మిస్తున్నామంటే కళ్ళు తెరిచాం, మళ్ళీ మరణిస్తున్నామంటే కళ్ళు మూతపడిపోతున్నాయి. ఈ ఉదయాస్తమయాలు రెండు జీవ చైతన్యానికే గాని ఆ బ్రహ్మ చైతన్యానికి లేవు. కనుకనే ఈ జీవ చైతన్యం మళ్ళీ దానిలో నుంచి వచ్చిందే కనుక మూతబడని తెరపిడి ఎప్పటికీ మనకి ఏర్పడితే అప్పుడు మనం జన్మ సాఫల్యం చేసుకుంటామని నాకెందుకో స్ఫురించి అలా వ్రాయవలసి వచ్చింది. కనుక ఇప్పుడు అది గుర్తొస్తున్నది నాకు. ఏమిటి? ప్రజాగర ఎప్పుడు మెలకువతో ఉంటాడనంటే నిత్యము జాగ్రత్త అవస్థలో ఉన్నాడన్నమాట. ఆయనకు స్వప్నావస్థ సుషుప్తావస్థ లేదు. నిత్యము జాగ్రత్త అంటే అది తురీయావస్థ. ఆ తురీయావస్థలో ఉన్నదే పరమాత్మ స్వరూపం. శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని మాండూక్యం చెబుతున్నదా లేదా? ప్రజాగర. భారతంలో ప్రజాగర పర్వం అని ఒకటి ఉంది. ఆ ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక వాడు ఆ విధులుండి పిలిచారే నాకేదైనా చెప్పరా అంటే అప్పుడు సనత్సుజాతుడిని పిలిపించి వాడికి బోధంతా చేయించాడే, అదే సనత్సుజాతీయం. ప్రజాగర చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. భాగవతంలో పురంజనోపాఖ్యానం అని ఎప్పుడైనా చదవండి అయ్యా స్వామి, లేదా నేనైనా చెప్తాలే, ఇంకెందుకు కొరిక గొడవ. నువ్వు చదవమంటే చదవరు, నేనే వినిపిస్తాను ఎప్పుడైనా. అంతే ఇంకా మాట. మీకు నాకు తప్పదు, మరి ఏం చేయాలి అయ్యా? ఊర్ధ్వగ అలా ప్రజాగరంతో ఉన్నాడు కనుకనే ఊర్ధ్వగ, అన్నిటికంటే పైకి లేస్తుంటాడు. ట్రాన్సెండెంటల్. ఇప్పుడు వస్తుందిగా భావాతీత ధ్యానం. ఏంటి అసలు ధ్యానం అంటేనే భావాతీతం అండి. భావాతీత ధ్యానం అని పేరు పెట్టలే, నువ్వు ధ్యానమని అన్నావంటేనే ఈ భావాలను దాటి పైకి వెళ్ళిపోయావు. అతీత కనుక ఊర్ధ్వగా నువ్వు ఏది చెప్పు, ఎంత ఎత్తున ఉన్నదని చెప్పు, అంతకంటే ఎత్తునున్నాడు శ్రీ మహావిష్ణువు. అదే అర్థం. ఈ పంచభూతాలు ఒకదానికంటే ఒక ఎత్తు. పృథివీ కంటే ఎత్తున ఉన్నది జలం, జలం కంటే ఎత్తున ఉన్నది తేజస్సు, తేజు వాయువు కంటే ఎత్తు పెరిగిపోయింది ఆకాశం కంటే ఎత్తు పెరిగిపోయాడు ఆయన మహానుభావుడు. అదే త్రివిక్రమావతారం. అంతంతకు ఏంటి? ఇంతింతైనటుడింతై మరియు దానింతైన భోవీధిపైనంత. ఏం పద్యాలవి, ఏం కథ. ఆ మహానుభావుడు అసలు ఆ త్రివిక్రమావతారాన్ని చూస్తూ వర్ణిస్తున్నాడా ఏమి అనిపిస్తుంది. ఇంతింతై వటుడు ఇంతయై మరియు దానింతైన భోవీధిపైనంతై భోవేద మండలగ్రమున కల్లంతై మహర్వాటిపైనంతై అని అంటుంటే తర్వాత రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గడాభరణమై ఏదో చాలా గొప్పగా ఉన్నాయి పద్యాలు. ఏం కదా అవి చెప్పలేము. ఓసారి ఎప్పుడైనా చదివి వినిపించాలి మీకు. అసలు ఆ దర్శనం అయిపోతున్నట్టు ఉంటుంది మనకు. ఎందుకో మహావిష్ణువు సాక్షాత్కరిస్తున్నట్టే ఉంటుంది. అసలు సగుణమా నిర్గుణమా అడక్కండి నన్ను. ఆ తన్మయత్వం కలిగితే అది సగుణం నిర్గుణమే. నీకు తన్మయత్వం సగుణంలో కలిగిందో నువ్వు నిర్గుణ స్వరూపంలోనే ఉన్నావు. ఎందుకంటే ఇంక నీకు ఇంకో ఆలోచన లేదుగా. మరొక ఆలోచన లేకపోతే నిర్గుణమే, లేకపోతేనే దుర్గుణం. ఏ ఆలోచన లేకపోతే వచ్చేవన్నీ ఈ ఆలోచనలే. అదే మనకు పట్టుకున్న దుర్గుణం. అంచేత ఊర్ధ్వగ. అయితే ఏమండి అంత ఎత్తుకి ఎదిగి ఆ మహావిష్ణువు ఎక్కడున్నాడో మాకు అనుమానంగా ఉందండి. మనకంతగా అతీతమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడండి? ఒక విమానం పైకి వెళ్ళిపోయింది. ఎక్కడుందో విమానం? ఇంకా విమానాలైనా కనబడుతుంటాయి. రాకెట్లు అవి పైకి పోతే ఇంకా ల్యాండ్లో ఉండేటువంటి వాడికి ఏదీ కనిపించదు. కనిపించకపోతే అక్కడ ఉన్నాడా లేడా అని అనుమానం. ఏం పర్వాలేదు. సత్పథాచార. ఆయన ఎక్కడున్నాడో చెప్పమంటారా? సత్పథంలో ఆచార అంటే తిరుగుతున్నాడు. సత్పథం ఏమిటి? సన్మార్గం. సత్యే మార్గం. సత్తులోనే ఉన్నది ఆ చిత్తు. ఆ చిత్తు ఎక్కడున్నదంటే ఆయన సత్తులోనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడుంటాడు? ఆయన విస్తారంలో ఆయన ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఆకాశం ఎక్కడుందండి? దాని విస్తారంలో అది ఉన్నది. స్వమహిం విప్రతిష్ఠిత. చాందోగ్యోపనిషత్తు. ఎక్కడున్నాడో పరమాత్మని అడిగాడండి వాడేడు నారద మహర్షికి చెబుతున్నాడు సనత్కుమారుడిని అడిగాడు గురువు గారిని. ఈ శిష్యుడు నారదుడు శిష్యుడు ఏంటి
ఎక్కడున్నదండి ఆ పరమాత్మనంటే స్వమహిమ్ని, నేను మాట్లాడుకో, స్వమహిమ్ని ప్రతిష్ఠిత అన్నాడు. దబాయించి పారేశాడు నారదుడిని. ఇంత నారదుడు పిల్లి అయిపోయాడు. ఎక్కడున్నాడు పరమాత్మ? ఎక్కడున్నాడు అడుగుతావిరా? నీకు ఆ మాత్రం తెలియలే? ఎక్కడుంటాడు? ఒకే ఒక వ్యక్తి, వాడు తప్ప మరి ఏం లేనప్పుడు వాడు ఎక్కడున్నాడని అడుగుతావేంటి? దేశం, కాలం, పాత్ర అన్నీ ఆయన లోపలికి వచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడా అని అడిగావంటే దేశం, అది దేశం ఎక్కడున్నది? ఆయనలోకి వచ్చేసింది. దేశమే ఆయనలోకి వచ్చేసేస్తే ఎక్కడున్నాడో ఎక్కడ అనే మాటకు అర్థం ఏమిటి ఇంకా? అయితే ఏమని చెప్పాలట? స్వమహిమ్ని, తన మహిమలోనే తానున్నాడట, తన విస్తారంలో తానున్నాడు, తన స్థితిలో తానున్నాడు. ఆ మాట కూడా అనకూడదు, తన పాటికి తానున్నాడు. అది మాట, తన పాటికి తానున్నాడు. ఎక్కడున్నాడని ఇంకా ప్రశ్న లేదు. సత్పదాచార, సద్రూపుడుగా ఉన్నాడు. చిద్రూపం ఎక్కడుందంటే సద్రూపంగా ఉన్నది. ప్రాణద, ప్రణవ, పణ. ఆయన వేరే కదిలితే ప్రాణం, కదలకుంటే జ్ఞానం. అలాగా మనకు ఆ ప్రాణాన్ని అందించాడు. క్రియాశక్తిని జీవులకు పంచిపెట్టాడు. ఎందుకో తెలుసా? జ్ఞానశక్తిని అర్థం చేసుకోవడానికి. మనకి ప్రాణం ఎందుకున్నది? ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు నడుస్తున్నాయి? అమ్మా, వాటికి ఎంత ప్రయోజనం ఉందో. దేనికి లేదు మరి ప్రాణం అంటే. పరమాత్మ ఉద్దేశం ఏంటంటే దేనికి సాధన అక్కర్లేదని. అది అర్థం. దీనికి సాధన అక్కర్లేదు. మరి మృగాలకు, పశువులకు, వాటికన్నిటికీ ప్రాణం ఇచ్చాడు. మరి ఎందుకు? అది కర్మజీవి, పూర్వం చేసుకున్న దానికి అనుభవించవలసి. అంతేగాని ఫర్దర్గా సాధన చేయవలసిన అవసరం దానికి లేదు. అన్నింటినీ తోసిపారేశాడు. దీనికి అసలు అక్కర్లే. దానికి అదే ప్రాణం ఉన్నా కూడా ఏదో అర్ధకామాలతో బతుకుతుంటుంది పోని. మరి మనకెందుకు ఇచ్చాడు? మనక ధర్మం, బ్రహ్మం ఈ రెండు సాధించడానికి నీకు ప్రాణం ఇచ్చాడు. కనుకనే ప్రాణదహ, నీకు ఆ ప్రాణాన్ని సప్లై చేశాడు. లైఫ్ అనేటువంటిది నీకు ఇచ్చాడు. డెడ్ మ్యాటర్ కాదు నువ్వు, నీలో మ్యాటర్ ఉంది. అట్ ది సేమ్ టైం లైఫ్ ఉన్నది. మ్యాటర్ని ఎముకలు, కండలు, రక్తం, మాంసం, ఇది మ్యాటర్. ఈ మ్యాటర్ కాదు నువ్వు. యు ఆర్ నాట్ యువర్ మ్యాటర్, యు ఆర్ నాట్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ యువర్ వైటల్ ఎనర్జీ. బట్ వాట్ ఆర్ యూ? యు ఆర్ ఓన్లీ యువర్ మైండ్. మైండ్ కూడా కాదు, స్పిరిట్. మైండ్ కూడా నీకు ఉపాధి. ప్రణవ, నువ్వు జపం చేసుకుంటుండు. నీకు ప్రాణం ఎందుకు ఇచ్చానో తెలిసిన? ప్రణవాన్ని పట్టుకోవడానికి. ప్రణవం అంటే ఓంకారం కాదు. ప్రణవాన్ అంటే దేని ద్వారా నువ్వు దాన్ని అందుకోవాలది ప్రణవం అనగా నుతించడం. నవ అంటే నుతి. నుతి అంటే ఎప్పుడు దాన్ని గురించి నీవు వర్ణిస్తూ ఉండడం. నీ మనస్సు ఎప్పుడు దాన్ని కీర్తిస్తూ ఉండాలి. అది ప్రణవ జపం. ఎప్పుడు ఓం 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 అని అంటున్నావునంటే అది పైకి వెళ్ళిపోతుంటుంది ఆ నాదం. ఓమని ఎవడు ఓం అన్నాడు, ఓం 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 అని తల పైకెత్తుతాడు కూడా. అందుకనే ప్రణవస్వరూప వక్రతుండం వాతాపి గణపతిం భజి. వాతాపి గణపతి ఒకటి ఆయన మహానుభావుడు అండి. ఆ సుబ్రహ్మణ్య దీక్షితుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? పెద్ద ఉపాసకుడు అండి ఆయన. ఆయన అన్ని సంస్కృతంలోనే రాశాడు కీర్తనలు. ఒక్కటి తెలుగులో రాయలే, అరవంలో రాయలే. ఆయన అరవవాడు అరవంలో రాయలేదు. అంత సంస్కృతమే. మహాపండితుడు ఆయన, పెద్ద అద్వైతి. ప్రణవస్వరూప వక్రతుండం అన్నాడు. ఆ తుండం పైకెత్తున్నాడు వినాయక స్వామి. అది ప్రణవం అంటది, ఓంకారం అంటది. ప్రణవస్వరూప వక్ర. ఓం ఎప్పుడు వక్రంగానే ఉంటుంది. అది ద్వారా ఆ తుండం ఆయనకు అలా కనిపించింది. అది ఊర్ధ్వముఖంగా ఉన్నది. ఈ ఓంకారం ఆ ఊకు తీసుకుపోవాలని దృష్టిని, మాకు తీసుకువెళ్ళాలని దృష్టిని, మా నిశ్శబ్దంగా కలిసిపోవాలి. అంతకంతకు పైకి వెళ్ళాలి. మాత్రలు అమాత్రలైపోవాలి. అప్పుడు పాదాలు కనపడవు నీకు. అంత ఆత్మస్వరూపంగా నేను ట్రయాంగిల్ ఫారం వేసి చూపలేని ఇంతకుముందు ఇట్నుంచి ఒక రేఖ, అట్నుంచి ఒక రేఖ, చివరికి బిందు స్థానంలో శివశక్తి ఐక్యమైపోతుంది. అప్పుడు మాత్రలే పాదాలే మాత్రలు అంటే అర్థం అమాత్ర అపాదం. అది చతుర్థం, అది తురీయావస్థ, అది సమాధి, అది సాయుధ్యం. ఎంత దూరం ఆలోచించారు ఏం కదో. ప్రాణం ఎందుకు ఇచ్చాట? ప్రాణాన్ని పట్టుకోవడానికి ఇచ్చాట. ఇది ఇచ్చారా? ప్రాణద, ప్రణవ, పణః. పణ అంటే పణం వచ్చిందని అడుగుతుంటారు ఇప్పటికి కూడా తమిళనాడులో. పణం ఏమైనా 1వ తేదీ వచ్చింది, పణం ఏమైనా ఇస్తారా? పణం అని అంటే ధనం. అదే ధనం, అదే జ్ఞానధనం. అదే నీకు ఆ ధనాన్ని అందిస్తుంది. ఏది? ఆ పరమాత్మే మన పాలిటికి పెద్ద ధనం. ఐశ్వర్యం, అదే ఐశ్వర్యం అని అన్నారు. అందుకని జ్ఞానమే ఐశ్వర్యం. మనకి ఈ ఐశ్వర్యం శాశ్వతం కాదు. శాశ్వతమైన ఐశ్వర్యం
అదే మన ఆత్మస్వరూపమే. కనుకనే ఈశావాస్యం అండి. అద్భుతంగా ఎప్పుడు మనం మా మనసుకు తెచ్చుకున్న ఈశావాస్యమే నాకు స్మరిస్తుంది. తేన త్యక్తేన భుంజేత, ఈ ధనం కాదు నీకు కావాల్సిందే, ఈ ధనం వదులుకో. అయితే అంతా ధనమంతా వదులుకుంటే దరిద్రమైపోతామేమోనండి, దివాలా తీస్తామే, తీయవు. ఈ ధనం వదులుకుంటే ఆ ధనం వస్తుంది నీ చేతికి. కస్యస్విత్ ధనం, ధనమని అన్నాడు వాడు, అదే పణం. కామేశ్వర చెబుతా పణ ప్రతి పణస్తని, అమ్మవారి నామంలో పణమనే మాట వచ్చింది. ఆయన ధనానికి ఈవిడ ధనం ఇస్తున్నదట. ఆయనది జ్ఞానధనం అయితే ఈవిడది క్రియాశక్తి ధనం అట. జ్ఞాన క్రియాశక్తులు వియ్యమందుకున్నాయని ఒక పెద్ద నామం అద్భుతంగా ఉన్నది. అప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పాను చూడండి, చాలా గొప్ప మాట అండి. పణః అదే మన పాలిటికి పెద్ద ధనం. ప్రమాణం అయితే నీకో ప్రమాణం ఉండాలి. ప్రమాణం అంటే ఆ ప్రమను అందుకునే సాధనం ఉండాలి. ప్రమ అంటే జ్ఞానం, దాన్ని ప్రమాణ అంటే ప్రమాకరణం, ప్రమాణం అన్నారు. అంటే దాన్ని అందుకునే సాధనం నీ దగ్గర నీ మనస్సే, బ్రహ్మాకార వృత్తే, అది ప్రమాణం. మనం ఇప్పుడు లోకాన్ని చూడడానికి ఆయా వృత్తులు చాలు. కుడ్యాకార వృత్తితో కుడ్యం కనిపిస్తుంది, మైక్ ఆకార వృత్తితో మైక్ కనిపిస్తుంది, అది యాంప్లిఫైయర్ ఆకారం, అన్ని ఆకార వృత్తులండి. వాటి తాలూకు వృత్తితో అవి కనిపిస్తాయి. అలాగే బ్రహ్మాకార వృత్తితో బ్రహ్మం కనిపిస్తుంది. అప్పుడు ప్రమాణం ఏది? ఈ మనస్సే. ఈ మనస్సే ప్రపంచాకార వృత్తిగా మారితే ప్రపంచ జ్ఞానం, బ్రహ్మాకార వృత్తి పెట్టుకుంటే బ్రహ్మజ్ఞానం. అసలు తమాషా ఏంటంటే బ్రహ్మాన్ని అందుకోవడానికి వేరే మనస్సు లేదండి, ఒకే మనస్సు ఇచ్చాడండి మనకు. అది బొమ్మ బొరుసు, నాణ్యం చేతిలో ఉండేది ఒకటేనండి. రెండు నాణ్యాలు కావవి. నువ్వు అటు తిప్పుతావా ఇటు తిప్పుతావా, ఆ నాణ్యమే తిప్పుకో, ఆ మనస్సునే తిప్పుకో. పరాంగుఖమా ప్రత్యంగుఖమా, బహిర్ముఖ సుదుర్లభ, అమ్మవారు అంతర్ముఖ సమారాధ్య. ఏమిటిది? దుర్లభ సులభ. ఏ నామాలన్నీ మనకు అవే చెబుతాయి అర్థాలు. అయ్యా ప్రమాణం నీ దగ్గర ఉందా లేదా? ఉందే, అలా ధైర్యం ఉండాలి నీకు. ప్రాణ నిలయ, ప్రాణంలో అన్ని లయమైపోతూ ఉన్నాయి. ప్రాణం అంటే ఆ శక్తి, ఆ శక్తిలోనే లయమైపోతుంది. రేపు నువ్వు ఉపేక్షించావా నీ ప్రాణం, నీ మనస్సు ఆ ప్రాణంలో లయమైపోతుంది. ప్రాణంలో కాదు, జ్ఞానంలో లయం చేసుకో, అప్పుడు ధన్యుడివి. ప్రాణభృత్, ఈ ప్రాణాన్ని లయం చేసుకుని కూర్చున్నవాడు శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణు సాయుధ్యం అయితే నీకు ప్రాణం కూడా కలిసి వస్తుంది. ప్రాణ జీవన, ఆ ప్రాణమే నీకు జీవనం, ఇప్పుడు అప్పుడు కూడా. ఆ శక్తితో అప్పుడు బతుకుతావు, వ్యక్తితో ఇప్పుడు బతుకుతావు. కనుక శక్తి వ్యక్తి, వ్యక్తిని శక్తిగా మార్చుకో, ధన్యుడివైపోతావు. ఓం శాంతి శాంతి శాంతి.